హాయ్ అండి, అందరికీ నమస్కారం. చామదుంపలు ఎంతో రుచిగా మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలాగా చామదుంపలు పచ్చి రొయ్యల కూర. చామదుంపలు బంగాళదుంపల తర్వాత ఎంతో ఇష్టంగా తినేటటువంటి దుంప చామదుంప. ముందు చామదుంపల్ని శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కుని వాటిని వాటర్లో వేసి ఉడకబెట్టుకోవాలి. ఉడికిన తర్వాత పైన ఉన్నటువంటి ఆ యొక్క పొరను తీసేసుకొని చామదుంపల్ని పక్కన పెట్టుకుని ఉంచుకోవాలి. ఇవి కొంచెం జిగురుగా ఉంటాయి, అందుకని వీటిని జిగురు లేకుండా వండుకునే విధానం ఎలాగో చూద్దాం. ముందుగా కొన్ని ఉల్లిపాయ ముక్కలు, టమాటాలు, పచ్చిమిర్చి పక్కన పెట్టుకోవాలి. శుభ్రంగా కడిగిపెట్టుకున్న పచ్చిరొయ్యలు పక్కన పెట్టుకోవాలి. ముందుగా గిన్నెలో ఆయిల్ వేసుకొని 5 పచ్చిమిర్చిని వేయించుకున్నాక దానిలో సన్నగా చిన్నగా తరిగినటువంటి ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని సన్నని సెగ మీద ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకుంటే అవి మగ్గిపోతాయి. ఇలా మగ్గుతూ ఉన్నప్పుడు కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వలన ఆనియన్స్ చక్కగా మగ్గుతాయి. ఇప్పుడు మరి ఈ చామదుంపలు అనేటటువంటివి ఎంతో టేస్టీగా ఉంటాయి అన్నమాట. జిగురు ఉంటుందని చాలామంది వీటిని ఇష్టపడరు, కానీ జిగురు లేకుండా వండుకుని తింటే కూర చాలా బాగుంటుంది. చాలామంది ఇష్టంగా చామదుంపలను తింటారనమాట. మరి ఇప్పుడు చిన్నగా కోసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా దీనిలో వేసుకొని సన్నని సెగ మీద మూత పెట్టి ఒక 3 నిమిషాల పాటు మగ్గించుకుందాం. స్మూత్గా మనకి పేస్ట్ లాగా మన ఆనియన్స్లో ఈ టమాటాలు కలిసిపోతాయి. ఇప్పుడు కొంచెం పచ్చి రొయ్యలని మనం శుభ్రంగా అక్కడికి పక్కన పెట్టుకున్నటువంటి పచ్చి రొయ్యలని ఈ గ్రేవీలోనికి వేసుకొని ఒక 2-3 మినిట్స్ వీటిని కూడా కలుపుకొని మగ్గబెట్టుకోవాలి. పచ్చి రొయ్యలు ఇవి మా ప్రాంతంలో ఎక్కువగా దొరుకుతాయి. ఇండ్లకు పట్టుకొచ్చి అమ్ముతూ ఉంటారు. అందుకని మేము ప్రతిరోజు వీటిని ఏదో విధంగా వెజిటేబుల్స్లోనికి వేసుకొని మరి వండుతూ ఉంటామన్నమాట. అందుకనే చామదుంపల్లోనికి పచ్చి రొయ్యలు వేసి వండుతూ ఉన్నాను. మామూలుగానే చామదుంపల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది, కానీ పచ్చి రొయ్యలు వేసి వండటం వలన ఇంకా టేస్టీగా ఉంటుందన్నమాట. మీరు మీ ప్రాంతంలో కూడా పచ్చి రొయ్యలు దొరుకుతున్నట్లయితే కామెంట్ చేసి చెప్పండి. ఈ విధంగా పచ్చి రొయ్యలని ప్రతి వెజిటబుల్లోని కూడా వేసి వండండి, టేస్టీగా ఉంటుంది. కాబట్టి మరి ఈ పచ్చి రొయ్యల్ని ఈ చామదుంపల్ని బాగా కలుపుకున్నాక ఒక 2-3 మినిట్స్ సన్నని సెగ మీద మూత పెట్టి మగ్గించుకొని తగినటువంటి కారం వేసుకోవాలి. ఇది కూర కారం అండి, పచ్చి కారం కాదు. దీనిలోనికి ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఆవాలు అన్నీ కూడా తగు రీతిగా వేసి వేయించి చక్కగా ఎండుమిర్చితో ఆడించినటువంటి కూర కారం. మంచి కమ్మని వాసనతో రుచి కలిగినటువంటి కూర కారం. ఇది కూరకు రెట్టింపు మరి టేస్ట్ని ఇస్తుందన్నమాట. కొంచెం వాటర్ వేసి కొంచెంసేపు ఉడకనివ్వాలి. ఈ ఉడికే లోపల చింతపండు తీసుకొని ఆ చింతపండు గుజ్జు బాగా కలుపుకొని చింతపండు రసాన్ని వేరు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ కూర ఉడుకుతూ ఉన్నప్పుడు ఈ కూరలోనికి చింతపండు రసాన్ని వేసుకుంటే చాలా బాగుంటుంది. పచ్చి కరివేపాకు కూడా వేసుకోవాలి, చాలా బాగుంటుంది. మన ఛానల్ చూస్తున్న మీ అందరికీ థ్యాంక్స్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు చేసే కామెంట్ నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. మరి అందరూ కూడా ఈ చామదుంప పులుసుని వండాలి. చామదుంపల పులుసులోనికి అచ్చంగా కోసినటువంటి పచ్చి కరివేపాకు వేసానండి. ఇది మంచి టేస్ట్, మంచి సువాసన ఇస్తుందన్నమాట మన కర్రీకి. ఇప్పుడు దీనిలోనికి చింతపండు రసాన్ని కూడా వేసేసి కలుపుకోవాలి. కలుపుకుంటే చాలా టేస్టీగా చామదుంపల పులుసు జిగురు లేకుండా తయారైపోయింది. చూడండి, చూస్తూ ఉంటే కూరలో ఎక్కడైనా జిగురు అనిపిస్తుందా? లేదు కదా. ఆ విధంగా చామదుంపల పులుసుని మనం వండుకోవాలి. వంట చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా మనకి ప్రిపరేషన్ అనేటటువంటిది చాలా అవసరం. కావలసినటువంటి పదార్థాలను ముందుగానే సిద్ధపరచుకొని దగ్గర పెట్టుకొని ఉంచుకోవాలి. వెంటనే వాటిని మనం వంట చేసుకునేటప్పుడు వాడుకోవడానికి
వీలుగా ఉంటాయన్నమాట. మరి అందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకొని వంట చేసినట్లయితే వండిన వంటలు ఎంతో రుచిగా ఇంటిల్లపాది సంతోషంగా తినడానికి మంచి వాతావరణం ఏర్పడుతుందన్నమాట. మరి నా ఛానల్ చూస్తున్న మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదములు తెలియపరుస్తున్నానండి. మరి గుమగుమలాడే ఎంతో రుచి కలిగినటువంటి చామదుంపలు పచ్చి రొయ్యల కూర తయారైపోయింది. వేడి వేడి అన్నంలోనికి గరిటెడు కూర వేసుకొని అన్నంలో దుంపలతో పాటు పచ్చి రొయ్యలు కూడా వేసుకొని తింటూ ఉంటే ఆ యొక్క రుచి వేరు, ఆ యొక్క మరి హ్యాపీనెస్ వేరేగా ఉంటుందండి. మరి ఈ చామదుంపల పులుసుని ఇప్పుడు వేడివేడి అన్నంలోకి వేసి తిందాం. చామదుంపలు చూడండి ఎంత స్మూత్గా పేస్ట్ లాగా అయిపోతున్నాయో, అంత చక్కగా మనకి కూరలో ఉడికి భలే రుచిగా ఉంటాయి. పచ్చి రొయ్యలు కూడా ఇవి పెద్దవి కావు, చిన్నవి కావు, మీడియం సైజు అన్నమాట. కాబట్టి ఎంతో రుచికరమైనటువంటి చామదుంపల పులుసు రెడీ అయిపోయింది. వైట్ రైస్లోనికి ఇప్పుడు మనం తినడానికి రెడీగా ఉంది. మరి అందరూ కూడా చామదుంపల పులుసుని వండండి, ఎంజాయ్ చేయమని మీ అందరినీ కోరుకుంటున్నాను.